ఈ కలియుగంలో చాలామంది బ్రాహ్మణులు వారి యొక్క ధర్మాన్ని వదిలేసి అన్యవృత్తులను స్వీకరించి జీవనాన్ని సాగిస్తున్నారు. కొంతమంది బ్రాహ్మణులైతే మద్య మాంసాలకు కూడా అలవాటు పడి భ్రష్టులైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కనీసం గాయత్రీ మంత్ర జపాన్ని కూడా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన స్ఫురణకి కూడా రాదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకప్పటి గౌతమ మహర్షి యొక్క శాపానికి గురైనటువంటి బ్రాహ్మణుల యొక్క వంశాలలోని వాళ్ళుగా గుర్తించాలి. గౌతమ మహర్షి యొక్క శాపం ఎందుకు వచ్చింది అనంటే, పూర్వయుగాలలో ఒకప్పుడు ఒక యుగంలో 15 సంవత్సరాల పాటు క్షామం ఏర్పడింది. ఆ క్షామం చాలా భీకరంగా ఉన్నది. ఎక్కడా కూడా వర్షపు చుక్క కూడా లేదు. పంటలనేవి ఎక్కడా పండే పరిస్థితే లేదు. ఆ పరిస్థితుల్లో మనుష్యులందరూ కూడా ఎవరికి ఏది దొరికితే అవి తిని బ్రతికేటటువంటి పరిస్థితి ఏర్పడింది. జంతువులను, పశువులను మొదలైనటువంటి వాటిని ఏది కనిపిస్తే దానిని చంపి తినేయటం మొదలుపెట్టారు. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా క్షామం భీకరంగా పెరుగుతూనే ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో మనిషిని మనిషి పీక్కు తినేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఈ పరిస్థితిని గమనించినటువంటి గౌతమ మహర్షి ఎలాగైనా ఈ దుర్భిక్షాన్ని నుంచి మానవులను కాపాడాలి అనేటటువంటి సంకల్పం చేత గాయత్రీ మాతను ప్రార్థన చేసి ధ్యానించి అక్షయ పూర్ణ పాత్రని సంపాదించారు. ఆ యొక్క అక్షయ పాత్ర ద్వారా గౌతమ మహర్షి ఆయన యొక్క ఆశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కూడా ఆకలి దప్పికలను తీరుస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కొంతమంది బ్రాహ్మణులు కూడా మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతానికి వచ్చి అక్కడే ఉంటూ ఆకలి దప్పికలను తీర్చుకుంటూ వారి యొక్క నిత్య నైమిత్తికమైనటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ అగ్ని కార్యాలను చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. ఆ ఆశ్రమ ప్రాంతంలో యజ్ఞయాగాది క్రతువులు కూడా జరుగుతూ ఉండటం చేత దేవతలందరికీ కూడా హవ్యకవ్యాలు చక్కగా అందుతూ ఉన్నాయి. ఇదే విషయాన్ని స్వర్గంలో దేవతలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. గౌతమ మహర్షి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు కొనియాడుతూ ఉన్నారు. నారద మహర్షి గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారి అందరి సమక్షంలో కూడా మహర్షిని యొక్క గొప్పతనాన్ని గురించి స్వర్గంలో కూడా ఇంద్రాది దేవతలు చర్చించుకుంటున్నారయ్యా అని చెప్పి వెళ్ళారు. ఈ విషయాన్ని విన్నటువంటి కొంతమంది బ్రాహ్మణులు గౌతమ మహర్షికి అంతటి కీర్తి రావటాన్ని సహించలేకపోయారు. ఈర్ష్యాళువులయ్యారు. అప్పుడు వాళ్ళు ఒక పన్నాగం పన్నారు. ఎలాగైనా గౌతమ మహర్షికి అపకీర్తి తీసుకురావాలి అనే ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క తపశ్శక్తి చేత ఒక మొసలి ఆవుని సృష్టించి ఆ ఆవుని గౌతమ మహర్షి అగ్నిశాలలో అగ్ని కార్యం చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో లోపలికి తోలే ప్రయత్నం చేశారు. అది లోపలికి అలా వెడుతూ ఉంటే గౌతమ మహర్షి ఒక్కసారి హుం అంటూ హుంకరించారు. ఆ హుంకారానికి ఆ గోవు అక్కడికక్కడే పడిపోయి ప్రాణాలు వదిలేసింది.
వెంటనే ఈ పన్నాగం పన్నినటువంటి ఆ బ్రాహ్మణులందరూ కూడా అక్కడికి వచ్చి, అయ్యయ్యో, గౌతమ మహర్షి గోహత్య చేశారు అంటూ కూడా అక్కడ అందరినీ పోగు చేసి చెప్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే గౌతమ మహర్షి ధ్యానమగ్నుడై జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. తెలుసుకుని ఈ యొక్క పన్నాగం పన్నినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా యుగాల పర్యంతము కూడా నరకలోకంలో ఉండే విధంగా భీకరమైనటువంటి శాపాన్నిచ్చారు. ఆయన శాపం ఇస్తూ, మీరందరూ కూడా నేర్చుకున్నటువంటి వేద విద్యలనన్నింటినీ మరిచిపోవుదురుగాక, యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణని మరిచిపోవుదురుగాక, మీ యొక్క నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నింటినీ మర్చిపోవుదురుగాక, కనీసము గాయత్రీ మంత్రం కూడా మీకు స్ఫురించకుండా ఉండునుగాక అంటూ అనేక విధాలుగా వారిని శపించారు. ఇలా యుగాల తరబడి మీరు నరకాలలో మీరు మీ వంశం వాళ్ళందరూ కూడా పడి ఉందురుగాక అని శపించారు. ఆయన శపించటమే వీళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నింటినీ మర్చిపోయారు. ఏది వాళ్ళకి గుర్తు రావటం లేదు. వెంటనే వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆ మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డారు. పడి స్వామి మమ్మల్ని మన్నించమని చెప్పేసి వేడుకున్నారు. అప్పుడు గౌతమ మహర్షి, మీరు చేసినటువంటి పనికి ద్వాపరయుగ పర్యంతము కూడా శిక్షను అనుభవించవలసిందే. ద్వాపరయుగం తరువాత కలియుగంలో ఈ యొక్క శాపానికి గురి అయినటువంటి విషయాన్ని తెలుసుకొని ఎవరైతే కనీసము గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రము ఈ శాపం నుంచి విముక్తి లభిస్తుంది. అలా కానంత వరకు కూడా మీరు ఆ నరకాలలో పడి అలమటించవలసింది అని చెప్పేసి గౌతమ మహర్షి వాళ్ళకి కొంత శాప విమోచనాన్ని కూడా తెలియజేశారు. కాబట్టి ఈ కాలంలో ఎవరైతే కనీసం గాయత్రీ మంత్రాన్ని కూడా అనుష్ఠించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనాటి గౌతమ మహర్షి యొక్క శాపానికి గురైనటువంటి బ్రాహ్మణుల యొక్క వంశాలలో వారిగా గుర్తించాలి. గుర్తించి కనీసం గాయత్రీ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉండటం ద్వారా వారు శాప విముక్తులు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దీనిని తెలుసుకొని అలాంటి వాళ్ళంతా కూడా చక్కగా గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ శాప విముక్తులగుదురుగాక.